ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలంతా చాలా నష్టపోయి ఉన్నారు ఈ 5 సంవత్సరాల్లో. అక్కడ కేంద్రంలో 10 సంవత్సరాల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం, ఇట్లా వైసీపీని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ప్రజల మీద ఉంది. పైగా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా బాబురావు గారు ఉన్నారు. చాలా నీతి నిజాయితీ పరుడు. దాదాపుగా ప్రజల కోసం 70 కేసుల్లో ముద్దాయిగా ఉన్న బాబురావు గారిని గెలిపించడం మీ ధర్మం. అంతేకాకుండా ఊరికే స్వలాభానికి లేదా ప్రలోభాలకు లొంగిపోయి 2000కి 3000 రూపాయలకి అమ్ముడిపోయి ప్రజలు ఓటేయడం ధర్మం కాదు. ఇప్పటిదాకా మీరు ఆ పని చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినా, లేకపోతే వైసీపీ చేసినా, తెలుగుదేశం చేసినా మీరు ఆ పనే చేస్తున్నారు. మానుకోండి. బాబురావు గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు నిజాయితీని మాత్రమే గుర్తించండి. కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేయండి. బాబురావు గారిని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయంగా ప్రజలను కోరుకుంటా ఉన్నా. జై హింద్. ధనస్వామ్యం గొప్పదా, ప్రజాస్వామ్యం గొప్పదా అనే పోటీలో మేమే ముందున్నాం. నిన్నటి రోజు చూసాం. 10 రోజుల నుంచి కూడా కమ్యూనిస్టులుగా ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆదరిస్తున్నారు. ఈసారి మేము కమ్యూనిస్టులనే గెలిపిస్తాం. గతంలో కమ్యూనిస్టులుగా కార్పొరేషన్లో పనిచేసినప్పుడు ఏ విధంగా విజయవాడను అభివృద్ధి చేశాం కూడా ప్రజలే మాకు చెప్తున్నారు. ఈ రోజున చెత్త పన్నులు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇంటి పన్నులు పెరిగిపోయినాయి. విపరీతంగా బాధుడుగా జరుగుతూ ఉంది. మేము ఏ విధంగా మా హయాంలో ఎంత పన్నులు చాలా తక్కువగా వసూలు చేసేవాళ్ళం కార్పొరేషన్లో. ఇవాళ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? సెంట్రల్ నియోజకవర్గం చూసుకుంటే ఇరు పార్టీలు కొట్టుకుంటున్నారు. అంతే తప్ప ప్రజల యొక్క ఇది పట్టించుకోవట్లేదు. ఇవాళ ఇచ్చేసింది రేపు పొద్దున ఏ విధంగా వీళ్ళు చేస్తారని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే నిన్న ఊరేగింపు మేము ఎవరిని డబ్బుతో తీసుకురాలేదు. కేవలం మంచినీళ్ళ ప్యాకెట్లు, టీలే ఇచ్చి స్వచ్ఛందంగా మా కామ్రేడ్స్, కార్యకర్తలు అందరూ కూడా అన్ని పార్టీలు కలిపి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరూ కలిపి నిన్న సెంట్రల్ నియోజకవర్గం భారీ ఊరేగింపుతో నామినేషన్ జరిగింది. కాబట్టి మేము వాళ్ళకి కోరేది ఏంటంటే నిజమైన మీరు కమ్యూనిస్టులు గెలిపించండి, ఆదరించండి. రేపు ఏ విధంగా మేము సెంట్రల్ నియోజకవర్గాన్ని కానీ అలా అటు పశ్చిమ నియోజకవర్గం కానీ ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చేసి చూపిస్తామని చెప్పేసి కోరుకుంటూ సిహెచ్ బాబురావు గారిని, అక్కడ జి కోటేశ్వరరావుని గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.